విశ్వాసము ఓర్పు అంటే ఆగి వేచున్న సమయంలో ఏం చేస్తున్నాం? మన విశ్వాసాన్ని వాడి ఏదైతే విశ్వసిస్తున్నామో అది జరిగే వరకు కదలకుండా నిలబడి ఉండడం. ప్రార్థన చేశాం, మరి ఏదైతే అది అవనియండి అనేది ఓర్పు కాదు. ప్రార్థన చేశాము, వాగ్దానం మీద నిలబడి ఉన్నాను, అది జరిగి తీరుతుంది, అది జరిగే వరకు నేను కదలను అనేది వాక్యానుసారమైన ఓర్పు. హల్లెలూయా. సీరియల్ వినడానికి చూడడానికి మీకు సమయం ఉంది, కానీ ఆశ ఉంది, కానీ రోజు వాక్యం వినడంలో ఆశ లేకపోతే ఎలా గెలుస్తారు చెప్పండి? కొన్ని మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా చేయాలి. ఎందుకంటే ఆ క్రమశిక్షణ లేకపోతే నీకే చేటు జరుగుతుంది, మేలు జరగదు. కాబట్టి మనం చేయాలి. ఆమెన్. చిన్నపిల్లలకి కొన్ని తిండ్లు ఇష్టం ఉండవు, అయినా మనం నొక్కుతాం, నోట్లో కథలు చెప్తాం, ఏదో చెప్తాం, బెదిరిస్తాం, కొడతాం, ఎలాగైనా తినిపిస్తాం. ఎందుకు? అవి తినకపోతే ఏదో వైటమిన్ డెఫిషియన్సీ వస్తుంది కాబట్టి. అర్థమైన వారు హలో చెప్పండి. అలాగే కొన్ని మన శరీరానికి ఇష్టం లేకపోయినా ఆత్మీయ విషయాల్లో మనం చేయాల్సినవి తప్పకుండా ఖచ్చితంగా నిర్వర్తించాలి. ఆమేన్, ఆమేన్. కాబట్టి సోమరితనమును పక్కకు పెట్టి, మరి ఎవరైతే వాగ్దానాలు స్వీకరించారో వారిని అనుకరించి విశ్వాసముతో ఓర్పుతో మనం ముందుకి కొనసాగాలి. యెహోషువ గ్రంథము 18వ అధ్యాయము మరి చూసుకుందాం ఒకసారి, 3వ వచనం. కావున యెహోషువ ఇశ్రాయేలీయులతో ఇట్లా నేను చూసారా, ఇశ్రాయేల్ జనాంగంతో యెహోషువ ఇలా మాట్లాడుతున్నాడు. మీ పితరుల దేవుడైన యెహోవా, మీ పితరులైన దేవుడైన యెహోవా మీకిచ్చిన దేశమును, మీకు ఇచ్చిన దేశం, మీకు ఇయ్యబోయే దేశం, మీకు ఇచ్చిన దేశమును స్వాధీనపరచుకుని వెళ్లకుండా, స్వాధీనపరచుకోవడానికి వెళ్లకుండా మీరెన్నాళ్ళు తడవు చేసెదరు, మీరెన్నాళ్ళు గడువు చేసేదారు. చూసారా, ఇంగ్లీష్లో చాలా బాగుంది. ఏమనంటే, హౌ లాంగ్ విల్ యూ బీ స్లాక్? ఎంతకాలము సోమరులుగా ఉంటారు మీరు? దేవుడు మీకు ఇచ్చేశాడు, కానీ మీరు ఎందుకు వెళ్ళి దాన్ని స్వతంత్రించుకోవడం లేదు? ఎందుకంటే యుద్ధం చేయాలి. యుద్ధం ఎవరికి ఇష్టం లేదు. వాగ్దానం పొందడము అందరికీ ఇష్టమే. ప్రవచనం, ఎవరన్నా వచ్చి ప్రవచనం చెప్తే చాలా సంతోషం, కానీ ఆ ప్రవచనము నా జీవితంలో నెరవేర్చబడాలంటే నా బాధ్యత కూడా ఉంది. నేను అది పరిపూర్ణం అవ్వడానికి నేను కూడా ఒక యుద్ధం పోరాడాలి. ప్రార్థనలో సమయం గడపాలి. ఆ రోజుల్లో మరి కత్తులతో, కటార్లతో వారు యుద్ధాలు చేశారు. ఈరోజు మనం చేసేది ఆత్మీయ యుద్ధం. ఎందుకంటే మన శత్రువు మనిషి కాదు, మన శత్రువు సాతాను. వాడిని ఓడించాలి, వాడిని దించాలి, వాడిని ధ్వంసం చేయాలి. అప్పుడు దేవుడు ఏ వాగ్దానం మనకిచ్చాడో అది మనము అనుభవించగలం. కాబట్టి అడుగుతున్నాను, ఎంతకాలం మీరు సోమరులుగా ఉంటారు? ఇన్ని గొప్ప వాగ్దానాలు ఉన్నప్పుడు నువ్వు ఇంకా పేదరికంలో ఏం చేస్తున్నావు? ఇన్ని గొప్ప వాగ్దానాలు ఉండగా ఇంకా నువ్వు ఎందుకు సతమతమవుతున్నావు నీ జీవితంలో? ఇంకా ఎందుకు నువ్వు క్లిష్ట పరిస్థితుల్లో ఉండి బయటకు రాలేకపోతున్నావు? ఎందుకో తెలుసా? సోమరితనం. లేకపోతే ఎందుకు తెలుసా? నీకు వాక్యం తెలియదు. నీకు చూడండి, వాక్యం చదివి దేవుని నడిపింపు చాలా అవసరం మనకి. అనేక మంది దేవుని నడిపింపు కొరకు ఆగరు, ఇతర మనుషుల నడిపింపు ద్వారా వెళ్ళిపోతూ ఉంటారు. మనము దేవుని బిడ్డలం, ఆయన నడిపింపుకు లోబడాలి. ఆయన ఎప్పుడు మన మేలు కోరే చేస్తాడు. ఈ గత కొన్ని రోజుల క్రితం నుంచి 2 వ్యక్తుల నుంచి కలిశాను. 2 వచ్చి, పాస్టర్ గారు చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నామండి, ఏం చేయాలో తెలియటండి. ఏమైందండి? నా ఇల్లుని ష్యూరిటీ పెట్టానండి ఎవరికో అన్నాడు. ఇప్పుడు వారు కట్టడం లేదు, నేనేం చేయాలి? బైబిల్ చదివావా? చదివానండి. ఏం చదివావు? బైబిల్లో ఏం రాయబడింది? సామెతల్లో షూరిటీ ఉండమని ఉందా? చెప్పండి, ఉందా? మరి ఎందుకు వాక్యానికి విరుద్ధంగా చేస్తున్నారు? ఆయన్ని నమ్మారు, ఆయన్ని నమ్మరు కానీ ఈయన నమ్ముతారు. అందుకే గోతిలో ఉన్నాం ఇవాళ. మాట వినకపోతే దేవుడు ఎందుకు సహాయం చేయాలి? దేవుని స్వరము ద్వారా మనల్ని నడిపిస్తాడు. ఉద్యోగం వస్తుంది, మంచి ఉద్యోగం, మంచి పే ప్యాకెట్ వచ్చి గొప్ప సాక్ష్యం చెప్తారు. 3 నెలల తర్వాత, పాస్టర్ గారు నేను లోన్ పెట్టానండి, ఇల్లుకు శాంక్షన్ అయిపోయింది, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇంకో 3 నెలల్లో ఇంటి డెడికేషన్, ఇదిగోండి దేవుడు నాకు ఇచ్చేశాడు ఇల్లు అంటారు. 6 నెలల్లో పాస్టర్ గారు ఇల్లు వెళ్ళిపోయింది అంటారు. ఏమైంది?
ఏమండి దేవుడు ఎందుకు చేశాడో నాకు అర్థం కావట్లేదు. దేవుడు ఇంత నమ్మానండి దేవుడిని, దశంభాగం మీరు చెప్పినట్టు ఇచ్చానండి, కానీ ఎందుకు దేవుడు ఇలా చేస్తున్నాడు, నన్ను ఎందుకు మొత్తుతున్నాడండి, నేను సంఘానికి వస్తున్నా మీరు చెప్పినట్టే సేవ చేస్తున్నానండి, వాక్యం వింటున్నాను, మరి దశంభాగం కూడా ఇస్తున్నాను, ఎందుకండి ఇలాగ అవుతుంది? ఆగు, నేను నిన్ను నడిపిస్తాను అన్నాడు దేవుడు. ఆమె దశమ భాగం ఇచ్చినంత మాత్రం నువ్వు ఏది చేసేస్తే అది దీవించాలని ఎక్కడ లేదు. దశమ భాగం ఇచ్చుట ద్వారా ఆయన విప్పుతానన్నాడు, విప్పినప్పుడు మనకు ఐడియా ఇస్తా అన్నాడు, దాని ప్రకారంగా దీవిస్తానన్నాడు. హల్లెలూయా. అర్థమైన వారు ఒకసారి హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆగండి, ఎందుకు లోన్ పెట్టావు? నా స్నేహితులందరూ, ఎవరి స్వరం వింటున్నావు? నీ స్నేహితులు స్వరమా? ఏమి గ్యారంటీ ఉంది నువ్వు 6 నెలల తర్వాత అదే ఉద్యోగంలో ఉంటావని? నీ చుట్టూన్న నీ స్నేహితులు ఎవరైతే లోన్ తీసుకున్నారో వారు నీకంటే ముందే ఉద్యోగాన్ని కోల్పోయారు. చూడండి, జ్ఞానము లేకుండా అజ్ఞానంలో నడుస్తే ఇదే అవుద్ది. ఆగు, దేవుని సమయములో నువ్వు అనుకుని ఊహించిన దానికంటే మంచి గృహాన్ని ఇవ్వనై ఉన్నాడు దేవుడు. త్వరపడితే ఉన్నది ఊడిపోద్ది. హల్లెలూయా. అనవసరంగా వచ్చి పాస్టర్ గారు దానికి ప్రార్థన చేయండి, కొత్త కార్ అండి ఇదిగోండి, ఎంత లోనో నాకు చెప్పరు, ఎంత ఈఎంఐయో చెప్పరు, పాస్టర్ గారు చూసారు దేవుడు దీవించాడు అని గొప్ప సాక్ష్యం చెప్తారు. ఆ గొప్ప సాక్ష్యం చెప్పినోడే 3 నెలల్లో దేవుడు ఎక్కడున్నాడయా అంటుంటాడు. దేనివల్ల? దేవుడు చేశాడా? కాదు, నీ అజ్ఞానం. దేవుడు చేశాడా? కాదు, దేవుడు చేయలేదు. నువ్వు దేవుని స్వరం విని కొనలేదు, అది దేవుడి నడిపింపు ప్రకారంగా నువ్వు కొనలేదు, జ్ఞానము వాడి కొనలేదు. లౌకికమైన జ్ఞానము లోకులు చేస్తున్నట్టుగా నువ్వు కూడా చేసి ప్రభా దాన్ని దీవించు అంటే నీకు లోబడి దేవుడు నీకు లోబడి పనిచేసేవాడు కాదు. దేవుడు అలావుద్దీన్ కాదు, జీని తెలుసు కదండి, ఇలా రబ్ చేయగానే వాడు ఏం చేయను అంటాడు, అలా కాదు, అలాంటోడు కాదు దేవుడు. దేవుడు మనల్ని నడిపించే దేవుడు, మనకి సేవ చేసే దేవుడు, మనం ఆయన్ని సేవించేవారు. ఆమెన్. ఆయన మన గమ్యాన్ని ఎరిగిన వాడు కాబట్టి మన గమ్యానికి మనం చేరాలంటే మనం ఆయన స్వరం విని ఆయనకు లోబడి నడిచినప్పుడే మనము దీవించబడతాం. ఆమెన్. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, ఎంతకాలం ఈ విధంగా ఉండి మీరు దేవుడు అనుగ్రహించే దీవెన్ని మీరు కోల్పోతూ ఉంటారు. ఎంతకాలం? చూడండి, మీరు ఓర్పుతో కానీ విశ్వాసంతో కానీ ముందుకు సాగినట్టయితే ఖచ్చితంగా మీరు దీవించబడి మీరు దేవుని ప్రతి వాగ్దానాన్ని మీరు అనుభవించగలరు. సరే, ఇంతగా మాట్లాడుతున్న ఓర్పు 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 అన్నాం. అసలు ఓర్పు అంటే ఏంటి అంటే ఇక్కడ మటుకు తర్జుమా వాడదాం, ఎందుకంటే నాతో కాదు ఇది. ఇంగ్లీష్లో డిక్షనరీ చూసినట్టయితే కామ్ ఎండ్యూరెన్స్ అని ఉంది. నెమ్మదితో భరించడము, నెమ్మదిగా ఉండి భరించడం అనగానే ఏమనుకుంటామంటే అది ఏ రకమైన తలంపిస్తుందంటే మనకి ఏ రకమైన చిత్రాన్ని ఇస్తుందంటే భరించాలి, ఏదొచ్చినా భరించాలి, మేలైనా భరించాలి, చెడైనా భరించాలి. ఎందుకు? మనము ఏ రకమైన దేశంలో ఏ రకమైన సాంప్రదాయము కల్చర్ అంటే సంస్కృతిలో మనం పెంచబడ్డామంటే మన చుట్టూన్న వారు ఏం నమ్ముతారు? కర్మ అని నమ్ముతారు. అవునండి, తలరాత అంటారు, ఫేట్ అంటారు. మనం క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా మనం నమ్మము, మనం కర్మ అనేది నమ్మము. దేవుడు కర్మ అప్పుడే రాసేసి ఉంటే ఇంక నేను చేయాల్సినది ఏమీ లేదనమాట, పడి ఉండాలి అంతే, ఏది జరగాలో జరుగుతుంది. ఓర్పు అంటే అది కాదు. ఇంగ్లీష్లో ఒక పాట ఉంది, ఆ పాట ఏంటంటే పాత పాట, చే సరా సరా వాట్ ఎవర్ విల్ బీ అని, అంటే ఏది జరగాలో జరుగుతుంది కాదు, అది ఓర్పు కాదు. దేవుని వాక్యంలో వ్రాయబడిన ఓర్పుకి లోకస్తులు అర్థం చేసుకునే ఓర్పు పదానికి చాలా తేడా ఉంది. మనము వాక్యానుసారమైన ఓర్పు ఎటువంటిదంటే మరి ఒక ఎన్సైక్లోపీడియా చూసాం. ఆ ఎన్సైక్లోపీడియాలో ఏమంటున్నాడంటే ఈ ఓర్పు అనేది యాక్టివ్ ఎండ్యూరెన్స్, క్రియాత్మకంగా దానిని భరించడం, మార్క్డ్ విత్ హోప్ అండ్ అష్యూరెన్స్, అది ఒక నిరీక్షణ నిశ్చయతతో ఉన్నది. చూడండి, ఓర్పు అంటే గమనించడం ఒకటి, సమయం అనేది లేకుండా ఓర్పు ఉండదు. కాబట్టి ఓర్పు అనగానే వేచి ఉండాలి కొద్ది సమయం కొరకు, ఆ సమయం పడుతుంది. ఆ సమయంలో ఏది జరిగితే అది జరుగుతుంది అనే ఓర్పు లోకస్తులు అనుకునేటువంటి ఓర్పు. వాక్యానుసారమైన ఓర్పు నేను వేచున్నాను దేనికి? ఏదైతే దేవుడు నాకు వాగ్దానం ఇచ్చా అది జరిగి తీరుతుంది అనేటువంటి నమ్మకముతో ఆగి ఉండడాన్నే నిజమైనటువంటి వాక్యానుసారమైన ఓర్పు అది. కాబట్టి మనము దేవుని బిడ్డలుగా ఓర్పు అనేది మనం ఎప్పుడైతే తెలుసుకున్నామో, విశ్వాసము ఓర్పు అంటే మనం ఓర్చుకున్నప్పుడు
సమయము ఆగి వేచున్న సమయంలో ఏం చేస్తున్నాం? మన విశ్వాసాన్ని వాడి ఏదైతే విశ్వసిస్తున్నామో అది జరిగే వరకు కదలకుండా నిలబడి ఉండడం. అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఈ ఓర్పు అన్నమాట. ప్రార్థన చేశాం, మరి ఏదైతే అది అవనియండి అనేది ఓర్పు కాదు. ప్రార్థన చేశాము, వాగ్దానం మీద నిలబడి ఉన్నాను, అది జరిగి తీరుతుంది, అది జరిగే వరకు నేను కదలను అనేది వాక్యానుసారమైన ఓర్పు. హల్లెలూయా. మరి ఇంకో వ్యక్తి ఈ విధంగా చెప్పాడు. ఎలాగంటే ఒక వ్యక్తి ఒక తుఫాన్ వస్తుంటే దానికి ఎదురుగా ఇలా నిలబడి తుఫానికి లోబడకుండా, వంగిపోకుండా, ఆ తుఫాన్ని ఎదుర్కొంటూ ఆ గాలికి లోబడకుండా, ఏది ఏమైనా నేను కదలను, నేను ఖచ్చితంగా నేను నమ్మి విశ్వసించేది జరిగే వరకు ఆ స్థలం నుంచి నేను కదలు అనేది, అది నిజమైనటువంటి దైవికమైనటువంటి వాక్యానుసారమైనటువంటి ఓర్పు. ఆమె చెప్పండి. ఈ ఓర్పు అనేది ఏంటంటే ఒక యాటిట్యూడ్, అంటే వైఖరి. ఏం వైఖరి అది? నేను నేను ఖచ్చితంగా నిలబడి కదలకుండా అది జరిగే వరకు నేను ఆ స్థిరంగా ఉంటానని నిర్ణయం తీసుకొని జీవించడం. ఇప్పుడు లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూద్దాం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనని ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఆగండి, ఇక్కడ యేసయ్య మనుషులు ఏమన్నారు? మెన్ ఆట్ ఆల్వేస్ టు ప్రే అండ్ ఫెయింట్ నాట్. అంటే వారు విసుకక నిత్యము ప్రార్థన చేయాలని వారితో ఈ ఉపమానం చెప్పాను. ఈ ఉపమానం ఏం చెప్తున్నాండి? నిత్యము ప్రార్థన చేయాలి. ఏం చేయకుండా? విసుకక. అంటే చూసారా, విసుగు వస్తుంది అన్నమాట. లేకపోతే ఎందుకు చెప్తాడు యేసయ్య? ప్రార్థన చేస్తున్నామండి అయినా ఏమీ కాటం లేదండి. చూసారా, విసుగు వచ్చేస్తుంది. విసుకకుండా ప్రార్థన, ఇక్కడే వచ్చింది ఓర్పు అనే పదం. విసుగు ఎప్పుడైతే వస్తుందో ఓర్పు కోల్పోతున్నాం అన్నమాట. కాబట్టి విసుకకుండా ప్రార్థన చేస్తూ ఉండాలంటున్నాడు యేసయ్య. దానికి సంబంధించి ఉపమానం చెప్తూ ఏమన్నాడు ఒకసారి చూడండి. 2వ వచనము. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చను గాని అతడు కొంతకాలము ఒప్పకపోయాను. తర్వాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. ఆమె ఏం చేస్తుంది? విసుకకుండా మాటి మాటికి వస్తుంది. ఆమె విసుకకుండా మాటి మాటికి వస్తుంది. ఓర్పు చూసారా? కాబట్టి ఆయన ఏమన్నాడు? ఈమె కొరకు ఏదైనా చెయ్యాలి. అందుకే దేవుడు అంత చెడ్డవాడైనటువంటి ఆయనే అలా చేస్తే మంచి తండ్రి అయిన మన తండ్రి మేలు చేయడా అని అడుగుతున్నాడు. ఆమేన్. కాబట్టి మనము విసుగు చెందకుండా మనం ప్రార్థన చేస్తూ ఏ వాగ్దానం కొరకైతే ఎదురు చూస్తున్నామో పరిపూర్ణత కొరకు నెరవేర్చడం గురించి మనం విసుకకుండా స్థిరముగా ఉన్న స్థలంలోనే నిలబడుతూ మనం విశ్వాసము కోల్పోకుండా లోపల నిరాశ నిస్పృహ రాకుండా దేవుణ్ణి స్తుతిస్తూనే ఉండాలి. హల్లెలూయా. అందుకే ఆ అబ్రహాం విషయంలో రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఏమనుంది? హీ గ్రూ ఇన్ ఫెయిత్ గివింగ్ థ్యాంక్స్ టు గాడ్. దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ విశ్వాసంలో బలపడుతూ నిలబడ్డాడు. ఎన్నో సంవత్సరాలు ఆగాల్సి వచ్చింది. ఆగి ఉన్నప్పుడు ఇప్పుడు చూడండి, ఓర్పులో వచ్చింది ఏంటంటే ఓర్పు సహిస్తూ ఉంటాం, సమయం గడుస్తూ ఉంటుంది. గడుస్తున్న కొలది ఏమవుద్ది? అవుద్దా లేదా, అవుతుందో లేదో, కొద్దిమంది వచ్చి అవ్వదు, రకరకాలైన మాటలు వింటూ ఉంటాం. అందుకు ఆ ఓర్పు సమయంలో ఎప్పుడు కూడా చాలా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఆ సమయంలో మనం ఏం చేయాలి? కృతజ్ఞత తెలుపుతూ ఉండాలి. ఎందుకు కృతజ్ఞత? అది జరిగి తీరుతుంది అనేటువంటి స్టాండ్ తీసుకున్నాం మనం. ఆమేన్. ఓర్పు. ఆ తుఫాన్ వస్తుంది, మనం ఏం చేసాం? మన కాళ్ళను బాగా లోతుగా నొక్కి నిలబడ్డాం, కదలం. కాబట్టి అది మాట ఇచ్చాడు దేవుడు, జరిగి తీరుతుంది. కాబట్టి ఏది ఎవరు ఏమంటున్నా, ఎటువంటి పరిస్థితులున్నా, ప్రభువా నీకు స్తోత్రం, నువ్వు ఇచ్చిన వాగ్దానము నెరవేర్చబడినందుకు నీకు స్తోత్రం. ఏమైనా సూచనలున్నా? ఏమీ లేవు. ఏమైనా అవకాశం ఉందా తెలుసుకోవడానికి? ఏమీ లేదు. జరుగుతుందని ఏమైనా సూచన ఉందా? ఏమీ లేదు. అయినా ప్రభువా నీ వాగ్దానం నిరర్ధకం కాదు, నువ్వు చెప్పిన మాట ఖచ్చితంగా జరుగుతుంది అనే విశ్వాసం నాకుంది. కాబట్టి నీకు స్తుతి చెల్లిస్తున్నాను. ఆమేన్. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి గట్టిగా.